మీరు ఎలా అయితే అలవెన్స్ ఉన్నారో ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పోటీ చేసిన మొన్నటి ఎంపీ ఎన్నికలు అనేది కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. సో ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదంటే ఇద్దరు అంతర్గతంగా ఒప్పందంతో ఈ రకంగా ముందుకు వెళ్ళిరు అనేది కాంగ్రెస్ ఎలిగేషన్. దీని ఎట్లా చూస్తారు మీరు? స్వీకరిస్తారు? కాంగ్రెస్ మాట్లాడటానికి మస్తు మాట్లాడుతుంది. మళ్ళీ వాళ్ళు అంత గట్టోళ్ళు అయితే మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో మీరు క్లీన్ స్వీప్ చేసేది ఉండే, ఎందుకు చేయలేరు? బీఆర్ఎస్ రెండు పార్టీలు కలుసుడు కాదు, రెండు పార్టీలు కలిసి ఉండదని మీరు అంటుండ్రు. మీరు బీఆర్ఎస్ 30 ఏళ్ళ నుంచి సావాసం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మొత్తము 2001 నుంచి బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్. ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడోళ్ళు ఇక్కడికి వస్తారు. అండ్ మీ ఐడియాలజీ, మీ సిద్ధాంతము అంతా ఒకటే. మీరు మాతోనే ఒక్కసారి కూడా కలిసి ఉండనప్పుడు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కసారి కూడా ఫార్మలీ కూడా కలిసి ఉండనప్పుడు, కాంగ్రెస్తోని 15 ఏళ్ళు ఫార్మలీ నడిచింది మొన్న అదేంది మన తెలంగాణ వచ్చిందాకా. దాని తర్వాత కూడా వాళ్ళు కలిసి ఇటోళ్ళు అటు పోయినరు, అటోళ్ళు ఇటు పోయినరు. సో మాతో ఫార్మలీ ఎప్పుడు కలిసి ఉన్నారని, ఆఫీషియలీ ఎప్పుడు కలిసి మేము ఎన్నికల్లో మారడం కామన్ మేడం. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా మీ దాంట్లోకి వచ్చారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీలోకి వచ్చారు. లీడర్లు మారుడు కాదు శ్రీశైలం, ఇక్కడ కలిసి సావాసం చేసిండు అంటున్నా. కాంగ్రెస్ తోని టీఆర్ఎస్ తోని కాంగ్రెస్ 15 years కలిసి ఒఫీషియలీ కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ ఒఫీషియల్ అనుబంధం ఇంకా అన్అఫీషియల్లీ కంటిన్యూ అయితేనే ఉన్నది. సో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఓడిపోతే దానికి ఇంకా ఎవరు ఎట్లా కారణం అవుతారు? మళ్ళీ మీరు 2023 స్టేట్ జనరల్ ఎలక్షన్స్లో అంతా పొడుచున్న వాళ్ళే అయితే మళ్ళీ మీరు ఎంపీ ఎలక్షన్స్లలో అన్ని సీట్లు ఎందుకు పెంచుకోలేకపోయినరు? అది ఇట్ ఈస్ వాళ్ళు ఆల్మోస్ట్ 8 సీట్లు వాళ్ళు తెచ్చుకున్నారు, 8 సీట్లు మీరు తెచ్చుకున్నారు. బట్ వాళ్ళ ప్రధాన ఎలిగేషన్ ఏంటంటే కేసీఆర్ ఇక్కడ బీజేపీ రెండు ఒక్కటైపోయినాయి. సో బలమైనటువంటి అభ్యర్థులను కేసీఆర్ పెట్టలేడు, తన ఓటింగ్ శాతం మొత్తం తగ్గిపోయింది. సో బీజేపీకి ఇంటర్నల్గా కొన్ని చోట్ల మద్దతు ఇచ్చారు, అందుకే బీజేపీ వాళ్ళ 8 సీట్లు గెలిచింది. మళ్ళీ రోడ్ ఇంటర్నల్గా మద్దతు ఏంది, వీళ్ళు ఇచ్చుడేంది మద్దతు? మొత్తం దేశం మొత్తం మద్దతు ఇస్తే తెలంగాణ సెపరేట్ దేశం అయితే కాదు కదా, ఈ దేశంలోనే ఉంది కదా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకో బీఆర్ఎస్ పోటీ చేయలేదు, ఇది కూడా బీజేపీకి మద్దతు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. బీజేపీకి మద్దతు అయితే మంచిదబ్బా, మంచిది కదా, ఇంకా మంచిది. బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, లేకుంటే లేదు. అది మీరు పోయి వాళ్ళని అడగాల, మీరు మమ్మల్ని అడుగురు కాదు. కాంగ్రెస్ కూడా మీరు ఏ బేసిస్ మీద, ఏ ఎవిడెన్స్తోని, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంత ఒక ఫ్రస్ట్రేటెడ్ సిచ్యువేషన్లో ఉన్నదంటే వాళ్ళు పని చేయలేకపోతుండ్రు పాపం. ఏమైతే చేయాలనుకుంటుండ్రో అవి ఇంప్లిమెంట్ చేయలేకపోతుండ్రు. సో ఒక స్తబ్దత ఉంది. ఇట్స్ ఇన్ అ స్టాండ్ స్టిల్ స్టేటస్ కోయెస్ట్ మోడ్. ఏ ప్రభుత్వం అయినా, స్టేట్ ప్రభుత్వం అయినా, చిన్న మున్సిపల్ ఇదైనా ఇట్లా స్టేటస్ కోయెస్ట్ స్టాండ్ స్టిల్ మోడ్లో ఉండొద్దు. సో అసలు ఏమి చెయ్యాలన్నా, అసలు చేస్తే కూడా ఏమైనా ఫరక్ పడుతుందా అనే స్టేజ్లో ఉంది కాంగ్రెస్. అది 1.5 yearలోనే. ఇప్పుడు 1.5 yearలో వాళ్ళు 6 గ్యారెంటీలో కొన్ని అమలు చేశారు కదా, రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, బస్సు ఎంత మందికి వచ్చిందా? 200 యూనిట్ల కరెంటు కావచ్చు, 500 గ్యాస్. బస్సు ఫ్రీ అయితే ఆర్టీసీని కుంపం ఉంచిండ్రు. ఎందుకంటే ఆ బస్సు ఫ్రీ ఆడోళ్ళు అడుగుతలేరు, ఎవరు అడుగుతలేరు. అది కొన్ని రోజులు ఎంజాయ్ చేసిండ్రు. ఇప్పుడు ఆ బస్సులు కూడా ఖాళీ ఉన్నాయి, మగోళ్ళ ఎక్కుతలేరు, ఆడోళ్ళు కూడా ఎక్కుతలేరు ఇప్పుడు. సో అది ఆర్టీసీ కుంపం ఉంచిండ్రు. మీరు రైతు భరోసా అంటే అది అడుక్కోంగా ఎప్పుడో 2 ఎకరాలది చేసిండ్రు అని అంటుండ్రు. నాకు తెలిసిన ఎంతోమంది 2 ఎకరాలకైనా 5 ఎకరాలకైనా అది రాలేదు. రుణమాఫీనా నాకు తెలిసిన చాలా మందికి నేను మీకు వాళ్ళని కల్పిస్తా కావాలంటే 100కి 90% రుణమాఫీ అనేది కాంగ్రెస్ చెప్తున్నది. 2 లక్షల రూపాయలు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం చేయలేదు, ఏ ప్రభుత్వం వాళ్ళు చెప్తుండ్రబ్బా. మేము కాలేదని మేము అంటున్నాం కదా. మీరు కాలేనప్పుడు బీజేపీ ఆధారాలతో బట్టబయలు చేయొచ్చు కదా. చేస్తున్నారు కూడా. నేను వాళ్ళని కల్పిస్తాను అంటున్నా కదా శ్రీశైలం, మీకు కల్పిస్తాను. నువ్వు పోయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకో, వాళ్ళకు రుణమాఫీ అయిందా లేదా అనేది. అండ్ రైతు భరోసా 2 ఎకరాలకు ఎంతకు ఇచ్చిండ్రు, 5 ఎకరాలకు కూడా ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు అనుకుంటా. అది అయిందా లేదా మీరు తెలుసుకోండి కదా. సో ఇది జరిగింది అని జబ్బలు కొట్టుకోవడమే కానీ జరిగినట్టు ఎక్కడ కనిపిస్తలేదు. మళ్ళీ ప్రజలు ఎందుకు అంటలేరు? ఇప్పుడు మీరు ఊర్లో పొంటి పోయి చూడండి,
బూతులు తిడుతున్నారు ఊర్ల పొంట అయితే. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే అదేంది రూరల్ ఓట్ బ్యాంక్తోనే ఈసారి అయితే 2023లో. ఎందుకంటే అర్బన్లో అందరూ ఇది డ్రామా అని చెప్పేసి అనుకున్నారు అండ్ ఎవరు ఓట్ వేయలేదు. కానీ మీరు రూరల్ ఓట్ బ్యాంక్ మీకు ఓటేసిన వాళ్ళనే మీరు పోయి అడగండి ఏమంటున్నారు. అసలు అంటే ఏమి గ్యారంటీలు వారంటీలే కాదు, ఏమీ రావడం లేదు అక్కడికి. ఇట్ ఈస్ ఎంటైర్ సిస్టమ్ ఇస్ ఇన్ అ సిచ్యువేషన్ ఆఫ్ స్టాండ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.